లైఫ్లో ఎప్పుడు ఏం చేయను అని అతను అన్నాడు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఎప్పుడు మంచి మాత్రమే చేయడం ఆ దేవుడు కూడా సత్యం కాదు. ఐ బిలీవ్ ఇన్ వార్, నాట్ ఇన్ మొరాలిటీ. సార్, యుద్ధం చేతకన్నోడి ధర్మం గురించి మాట్లాడతారు. ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నిజం. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషయాన్ని, తేలికి కొంటని ఎందుకు సృష్టించాడు? జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప. ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటే నువ్వు వచ్చిన కళను నాకు చెప్తావు. సార్, ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్. మీ కళ నాకు నచ్చు, నా కళ మీకు నచ్చు. అందుకే ప్రపంచం కోసం ఎవడు కలగన్నది కలగానే ఉండిపోయింది సార్. మీకోసం కలగన, మీ కూతురు కోసం కలగన. తప్పులేదు. చరిత్ర మనకు నేర్పింది ఒకటి, మనం బ్రతకాలంటే ఎవరినైనా ఎంత